తుంగతుర్తి పంచాయతీ కొలిక్కి వచ్చినట్లేనా? జగ్గారెడ్డి మాటను అక్కడి నేతలు జవదాటబోమంటున్నారా? జగ్గారెడ్డి నివేదికలో ఏముంది? తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు కొలిక్కి వచ్చాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. వివాదాన్ని పరిష్కరించేందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని నియోజకవర్గ పరిశీలకుడుగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. దీంతో 2 రోజుల పాటు పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యే మందుల సామేల్తో విడివిడిగా జగ్గారెడ్డి సమావేశమయ్యారు. తుంగతుర్తి నియోజకవర్గంలో పరిస్థితులపై ఆరా తీసి నివేదికలు సిద్ధం చేశారు. ఏ పార్టీలోనైనా పాత కొత్త నేతల పంచాయతీ సహజమని, తుంగతుర్తి సమస్యపై సోమవారం పీసీసీ చీఫ్ కు నివేదిక అందిస్తామని జగ్గారెడ్డి తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. పంచాయతీలు కాంగ్రెస్ లో ఉండాలి, ఉంటేనే కాంగ్రెస్ పార్టీ. అది నంబర్ 1 ఎమ్మెల్యే ప్రయారిటీ ఫస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఎమ్మెల్యే ప్రయారిటీ ఉంటుంది, అది సిస్టమ్. తర్వాత ఎంపీ సిస్టమ్ ఉంటుంది. తర్వాత పార్టీ కార్యకర్తల అభిప్రాయాలన్నీ జిల్లా ప్రెసిడెంట్కి ఈయనకు ఉంటుంది సిస్టమ్. 3 ఉంటాయి. ఈ ముగ్గురిని ఎట్లా సమన్వయం చేయాలనే దాని మీదనే నిన్న ఈరోజు ఇదంతా జరుగుతున్నది ప్రక్రియ. గెలిపించుకోవాలి, గెలవాలి, కోపాలు తాపాలు ఉంటాయి, అలుగుళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటేనే రాజకీయము. కాబట్టి ఇవన్నీ సహజంగా ఉంటాయి. దాన్ని ఎట్లా చేయాలనేది నిన్న ఈరోజు అంతా మేమంతా నడుస్తుంది, అదే స్కూటీ నడుస్తుంది. అందరి అభిప్రాయాలు, ఎంపీ గారిది నిన్న శ్యామల కిరణ్ రెడ్డిది తీసుకున్నాము, డీసీసీ ప్రెసిడెంట్ తీసుకున్నాము, ఎక్స్ డీసీసీ ప్రెసిడెంట్ తీసుకున్నాము, 40 ఏళ్ళ నుంచి ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తల అభిప్రాయం రాసుకున్నాము. రిపోర్ట్ తయారు చేసి రేపు సబ్మిట్ చేస్తాము, పీసీసీ ప్రెసిడెంట్ గారికి సబ్మిట్ చేస్తాం. అది ఇక ఎంపీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తెలిపారు. కాంగ్రెస్ లో సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి అని, పార్టీపై తనకు గౌరవం తగ్గదన్నారు. జరిగిన పరిణామాలు విజయవంతంగా జరిగినాయి. నేను ముఖ్యంగా పీసీసీ అధ్యక్షులకు నటరాజన్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, మా జిల్లా మంత్రి వర్యులకు అందరు కూడా మీ గౌరవాన్ని నేను ఎక్కడ తక్కువ చేయను, నేను తక్కువగాను. కనుక అందరిని కూడా కాపాడి గౌరవించే బాధ్యత నాది. ఆ తుంగతుర్తి నియోజకవర్గం ఏళ్ళ కొద్దిగా వెనుకబడినది. మనం అందరం ఒక్కతాడిపై వచ్చి ఆ నియోజకవర్గాన్ని బాగు చేసుకొచ్చిన బాధ్యత మన మీద కూడా ఉన్నదని చెప్తాను. చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా ఇప్పుడు ఎవరైతే ఈ 9 మంది సెలెక్ట్ అయినరో వాళ్ళు, మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి తల వంచుకొని తప్పకుండా మీరు సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మీతో కాకపోతే నాతో చెప్పండి, నేనే పోతా. ఏం జరగాలో అది జరిగింది, ఏం పరిశీలన చేయాలో వాళ్ళు పెద్దలు కూడా చేశారు. కాబట్టి మన ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు కాంగ్రెస్ పార్టీ, రేపు మండల పార్టీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఎన్నికలు సిద్ధం కావాలి. మనిషిని కలుపుకొని మనం పోవాలి. మన ఎంపీ గారితో కానీ ఎవరితో కానీ మనకి ఎలాంటి భేదాలు లేవు. అందరూ కలిసిపోవాల్సిన బాధ్యత ఉందని. ఇటీవల మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం అనంతరం స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ పై అసమ్మతి పెరగడంతో పాటు పార్టీ అంతర్గత వివాదాలు గాంధీ భవన్ దృష్టికి చేరాయి. దీంతో వాస్తవ పరిస్థితులను పరిశీలించి నివేదిక సమర్పించాలని జగ్గారెడ్డికి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. దీనిపై ఇప్పటికే నివేదికలు సిద్ధం చేశామని, సోమవారం అధిష్టానానికి అందిస్తామంటున్నారు జగ్గారెడ్డి.